బొమ్మ నీతో చెమ్మచక్కలాడుకుంటా పక్క చేరుకుంటా ఒకటిచ్చుకుంటా బుట్ట బొమ్మ నీతో చెమ్మచక్కలాడుకుంటా కోకలోని కోరికంత కాక మీద ఉన్న వేళ కౌగిలింతలిచ్చుకోవే చిక్కింది పాప ఊగే నడుము కుర్రాడి చేతుల్లో దమ్ము చూపనీయమంట పక్క మీద బొమ్మ నీతో చెమ్మచక్కలాడుకుంటా యవ్వనాల బుర్రు పుట్ట ఎర్రబడ్డ సొట్ట బుగ్గలొట్టలేసి పట్టుకొని చల్లింత నీవే పగలు రేలే తిమ్మిరెత్తి కోరుకుంటే దక్కని ఇంకా ఇవ్వమంది ఇవ్వకుంటే ఊరుకోను పుట్ట బొమ్మ నీతో చెమ్మచక్కలాడుకుంటా పక్క చేరుకుంటా ఒకటిచ్చుకుంటా రమ్మంటా బావా నన్ను పెళ్లి చేసుకో, నీతోనే ఉండిపోతాను. బావా నన్ను పెళ్లి చేసుకో, నీతోనే ఉండిపోతాను. బావా నన్ను పెళ్లి చేసుకో, నీతోనే ఉండిపోతాను. ఇదిగో మళ్ళీ ఎప్పుడైనా కట్టు కథలు చెప్పుకుంటూ కంచర గాడిదలా వచ్చి గంతులేసావో ఈరిసి దిక్కుకో ముక్కు చొప్పున ఇసిరేస్తా. ఇసిరేస్తాడు నీదే పోయింది. నాకు న్యాయం జరిగేలా చూసే మగాడు ఒక్కడు కూడా లేడా? ఆగు మగాళ్ళు వస్తారు గాని విషయం చెప్పకుండా అరుస్తావేంటి డబ్బా రేకులు సుబ్బమ్మలాగా? నన్ను ప్రేమ రంగంలోకి దింపి పెళ్లి తంతు దగ్గరకు వచ్చేసరికి తలుపేసేస్తున్నాడు. నోటి తడితే పళ్ళు రాల్తాయంటున్నాడు, చేత బతుబలితే కాళ్ళు కొడతారంటున్నాడు. ఆడి చేతే నాకు తాళి కట్టించేలా చేసే దేవుడే రాడా? ఓవర్ యాక్షన్ వద్దు. నిజం చెప్పు, మీ ఇద్దరు ప్రేమించుకున్నారా? నువ్వే ప్రేమించావా? మీ దగ్గర అబద్ధం చెప్పబుద్ధి కావట్లేదండి. నేనే ప్రేమించాను. మరండి ఆ విషయం ఇంకేం చెప్పండి. ముందు వెనకలతో సహా నీ కథంతా నాకు అర్థమైంది. నీ ఇష్టం వచ్చినట్టు అరవకుండా
నేను చెప్పినట్టు అరిచావంటే నేను నా ఇంట్లో ఉండిస్తా. ఏమండి మీరేం చేస్తున్నారో మీకు తెలుసా? ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెడతానంటారేమిటి? ఏమిటి తప్పు? వీధిని పోయేదాన్ని ఇంట్లోకి తీసుకొస్తానంటారేమిటండి? వీధిని పడకుండా ఇంట్లో పెడుతున్నాను. పెడతారు. ఒక విషయం ఆలోచించారా? ఏమిటో నువ్వు మాత్రమే ఆలోచించిన విషయం. ఆ పిల్లని తీసుకొచ్చి ఇంట్లో పెడితే మా కోటి తమ్ముడి కోపం రాదు? రాని నాకేమైనా భయమా? అతనికి కోపం వస్తుందని అమ్మాయిని వీధిలో వదిలేస్తావా? అబ్బబ్బా, నా మాట ఎవరు వినిపించుకోరు బాబు. అయ్యో నువ్వు ఊరుకోవే పిచ్చి పిల్ల. తమ్ముడు నువ్వు చెప్పు, ఈ పిల్లతో నీకేమైనా గొడవలున్నాయా? ఛీ, దాంతో నాకు గొడవ ఏంటి? సరే పద. ఇదిగో మళ్ళీ నా గడప తొక్కితే మక్కలు ఇరిగిపోతాయని చెప్పండి. అలాగే దాటే రోజు వచ్చేదాకా అది మాత్రం ఎందుకు దాటుద్ది? నువ్వు పదమ్మా. అదమ్మా. అబ్బా ఈ కోటిగాడు ఇంకా వేలాడలేదే, ఏమై పుడుస్తాడే? అసలే ఆలస్యమైపోయింది. తేడాలు ఎక్కడ వచ్చినాయో, డిఫరెన్స్ ఎక్కడ వచ్చినాయో తెలిసి సత్తా ఉంటే ఓ అంటారు. సరేంటండి, సరుకు లారీలో ఉంది, తీసుకోండి. ఏమప్పా నీకు బుద్ధివాడు లేడా? ఆలస్యం అంతా చేస్తా ఉంటే మాకు ఇక్కడ లేచిపోతుంది. దుడ్డులంతా అడుగుతావే, పని కుదురుగా చేయవేండమా? రేయ్, ఎక్కువగా మాట్లాడుతున్నావు, జాగ్రత్త. సరుకు తెచ్చాను, క్యాష్ కొట్టు. ఏమిరా పెద్ద కింగ్ మారి డిమాండ్ చేస్తావు? మేము దుడ్డులంతా ఇస్తేదా నువ్వు పనులంతా చేస్తావు? నువ్వు దా మా కింద ఉండవని మరందిపోతావు. నువ్వు నిండా ఆలస్యం చేస్తేదా ఇదంతా దొబ్బుకెళ్ళిపోయినావని మేము అనుమానం పుడుతుంది. ఇంకోసారి ఈ మాట అన్నావంటే నీ గుండెలు చీల్చేస్తా. ఆగ్రా కోటిగా ఆడి గురించి పట్టించుకోబోక. మందులో ఏదో తేడా వచ్చింది, డిఫరెన్స్ వచ్చేసింది. వదిలేయవో, వదిలేయి. ఓహో, మందేస్తే ఏదైనా తేలచ్చా? తప్పుగా. ఏంట్రా వాగావు? నేను బతుకుతున్నది నువ్వు చెప్పిన పని చేసి కాదురా, నువ్వు చెయ్యలేని పని చేసి. రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం రిస్క్ చేసి బతుకుతున్న మగాడ్రా ఈ కోటిగాడు. ప్లీజ్ స్టాప్ ఇట్. ఐసే ఆవేశపడకు. వాడి తరఫున నేను అపాలజీ చెప్తున్నాను. ఐఎమ్ సారీ. ఓకే, క్యాష్ ఇవ్వు. రాయ్, ఎప్పుడైనా కోటిగాడి ముందు మాట తేడా వచ్చిందో మర్డర్ అయిపోతావు, జాగ్రత్త. ప్రేమగా నీకోసం చేపల పులుసు తీసుకొచ్చాను. ఏయ్, నీ బోడి పులుసు నేనేమన్నా అడిగానా? అసలు నన్ను ఏమనుకుంటున్నావు? నా ఇంట్లోకి ఇలా వచ్చేయడానికి నీకెన్ని గుండెలే? రెండు. ఒకటి నిన్ను ప్రేమించడానికి, ఇంకోటి నిన్ను ఏడిపించడానికి. ఏయ్, 70కి ముందే ఇక్కడి నుంచి పోతావా లేదా? ఏసావులే పెద్ద దెబ్బ. అసలు నీ కోసం ఎంత కష్టపడి చేశానో తెలుసా ఈ చేపల పులుసు? నువ్వు అన్నావంటే రోజు వేడి వేడిగా వంట చేసి పెడతాను. నేనెంత బాగా చేస్తానో తెలుసా? పులుసులో ముద్ద కలిపి ఒకటేసావంటే ఇంకో ముద్ద తినాలనిపిస్తది, ఇంకో ముద్ద తినాలనిపిస్తది, తెల్లారేదాకా తినాలనిపిస్తూనే ఉంటది. ఇదిగో ఇక్కడే పెడుతున్నాను, నువ్వు తింటావులే. ఏయ్, నీ పులుసు వద్దు, నీ వంట వద్దు. పోనీయావు. ఇది మామూలు ఆడది కాదు. ఏమిటి, మా కోటి తమ్ముడిని కొట్టాడా? ముచ్చటగా పులుసు తీసుకెళ్తే అలుసు తీసుకుని కొడతాడా? నిజంగా కొట్టాడు. ఎక్కడా? ఇక్కడ. ఇక్కడే? అయ్యో వాణి, అయితే ఇది అదే. ఇదిగో, అసలు ప్రేమంటే ఏమిటో నీకు తెలుసా? ఇలా కొట్టుకోవడం తిట్టుకోవడంలో నుంచే ప్రేమ పుట్టుకొస్తుంది. ఆ రోజుల్లో ఊరు బయట చెరువులో మొలలోతు నీళ్లల్లో వాణి స్నానం చేస్తుంటే ఎట్టాగా ఉన్నది వాళ్ళమ్మి అని ఏడిపించేవాడు అనుకో. కదు వాణి. చాలే ఊరుకోండి. ఏమిటి దసరా బుల్లోడ్లా? నువ్వు నా పక్కనుంటే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నేను దసరా బుల్లోడ్నే. నిజమే, మీలాంటి ముచ్చటైన జంట ఈ ఆంధ్ర దేశంలోనే లేదు. ఈ రోజున ఏ కుర్ర జంటైనా సరే మీ జంటను చూసే నేర్చుకోవాలి. ఏంటే నువ్వు కూడా ఆయనకి తాళం వేస్తున్నావు? పాతలకి ఆ కోటిగాడు వస్తే మాత్రం గట్టిగా విజిలయ్యి ఉపన్యాసం అలాగే. సోదర సోదరి మళ్ళారా, ఈ జెండా పండుగ సందర్భంగా నేను నొక్కు వక్కానించేది ఏమిటంటే, ఈ జెండా ఈనాడు ఎగరడానికి కారణం గాంధీ గారు, నెహ్రూ గారు, ఇంకా నాలాంటి ఎంతో మంది కీర్తిశేషులు. కొట్టండి చప్పట్లు. అసలు స్వతంత్రం అంటే ఏమిటి? ఎవడిష్టానికి కాడు నవ్వుకోవడం స్వతంత్రం, ఎవడిష్టానికి కాడు బతకడం స్వతంత్రం. అలాంటిది
ఆ స్వతంత్రం ఈ కాలనీలో ఉందా ఉందా అని అడుగుతున్నాను. దీపాలు పెట్టాక ముద్ద నోట్లో దిక్కుండానే దీపాలు ఆరిపేసి నిద్రపోతున్నాం. కారణం ఆ కోటిగాడు. ఆ స్కూల్ బిల్డింగ్ ని వాడికి దారిపోసి ఈ మొండి గోడల మధ్య మన బిడ్డలను కూర్చోబెడుతున్నాం. కారణం ఆ కోటిగాడే. అలా చూస్తూ ఉండండి, ఏదో ఒక రోజు సరదాగా గాలి లాక్ కొట్టి శాంపిల్కి ఒక గోడ పడిపోయింది అనుకోండి, మన బిడ్డల బ్రతికేందని నేను నొక్కు వక్కానిస్తున్నాను. అసలు ఆ కోటిగాడేందండి? పెద్ద బందిపోట కాదు, పైనుంచి దిగొచ్చిన ఉగ్రనేతుడా కాదు, వాడొక సాగుబోతు, దున్నపోతు, తిరిగిపోతు. మీరు అలా చూస్తూనే ఉండండి. ఆంజనేయుడి బలం అప్పు తెచ్చుకునైనా వాడిని తన్ను తినేనంటే దెబ్బకి దెబ్బ మీద పడతాడని. అమ్మా! కోటి తాగుపోతు కదూ కాదు, కోటి దున్నపోతు కదూ కాదు, కోటి తిరుగుపోతు కదా కానే కాదు. మరెవడ్రా? దేవుడు. ఈ కోటి ఇంతవరకు చెయ్యింది మద్దదొక్కటి, అది ఇప్పుడు చేస్తాను.